సో హలో మా వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఇప్పుడే మూవీ అయితే రిలీజ్ వచ్చిన కింగ్డమ్. పొద్దుగాల లేచి అనవసరంగా పోయినా అనిపించింది భయ. అంతా నెత్తి హెడేక్ వస్తుంది బాగా. ఇప్పుడే 3 ఛాయలు తాగొచ్చిన. ఏందో మరి సినిమా. సో మీకు తెలిసిందే, యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ, సత్యరాజ్ గారు అండ్ భాగ్యశ్రీ అని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆమె రోలే లేదు పెద్దగా అంతా మూవీలో. సో అండ్ మూవీ స్టోరీ అయితే లైక్ ఎట్లా అంటే, అన్నయ్యని కాపాడడం, ఒక కానిస్టేబుల్గా ఉండి ఎట్లా వెళ్ళిండు వాళ్ళ అన్నయ్యని కాపాడడానికి, ఏమేమి అక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిండు వాళ్ళ అన్నయ్యని తీసుకురావడానికి, వాళ్ళ అన్నయ్య కోసం పడ్డ ఎమోషన్ అనేది మెయిన్ స్టోరీ యాక్చువల్లీ. బట్ ప్లాట్ అయితే అంత ఫ్లాట్ ఉంటుంది మూవీ, వెరీ ఫ్లాట్ ఉంటుంది మూవీ. ఎందుకో నాకు మూవీ జస్ట్ యావరేజ్ లాగానే అనిపించింది. ఎందుకంటే డైరెక్షన్ పార్ట్ ఈజ్ వీక్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే అయితే చాలా వీక్ ఉంది. లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇవాళ రేపు ట్రెండ్ ఏంటంటే మొత్తం ఎలివేషన్ సీన్స్ ఎలివేటింగ్ చేయడం, లైక్ ఇది బాగా ట్రెండ్ ఇప్పుడు యాక్చువల్లీ. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ అదే డ్రామా, ఫుల్ హై ఇంటెన్స్ డ్రామా పెట్టి, ఆ డ్రామాలో కూడా టూ ఫ్లాట్గా ఉండడం మూవీ అనేది అది యాక్సెప్టబుల్ కాదు యాక్చువల్లీ. అక్కడక్కడ హై సీన్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ అయితే అస్సలు చేయకండి. హై సీన్స్ ఉన్నాయని నేను ఎక్స్పెక్ట్ చేసిన. అట్లీస్ట్ అనిరుద్ధ్ బీజిఎంతోనన్నా అట్లీస్ట్ కొంచెం హై ఇస్తుందేమో మూవీ. నేను స్టిల్ వెయిట్ చేస్తున్నా బట్ నథింగ్. అక్కడ బీజిఎం కూడా వీక్ అనే చెప్పుకోవచ్చు. మనం అనుకున్నంత, మనం ట్రైలర్ కట్లో చూసినంత అంత అయితే ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా జస్ట్ ఓకే లాగా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఆ రగిలే సాంగ్ ఒకటి బాగుంటుంది అనిపిస్తుంది, అదొక్కటే పాట బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అది కూడా అంత హై ఇచ్చినట్టయితే అనిపించదు. మూవీలో అయితే హై సీన్స్ అయితే జీరో. హై సీన్స్ ఏముండవు, అసలు ఏముండవు, నథింగ్. ఎలివేషన్ సీన్స్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి మీరు. ఏం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా మూవీకి అయితే వెళ్ళొచ్చు. ఫుల్ హై డ్రామా మూవీ. ఎమోషన్ పండిద్దామని చూస్తారు కానీ ఆడ ఎమోషన్ అయితే నథింగ్. ఎమోషన్ అయితే ఏం లేదు ఆడ మూవీలో. ఎమోషన్ సమ్ టైమ్స్ స్టార్టింగ్లో వర్కౌట్ అయినట్టు అనిపిస్తుంది, బట్ మళ్ళీ మూవీ వెళ్తున్నా కొద్దీ ఎమోషన్ అనేది కూడా అంత వర్కౌట్ కాదు. బట్ టూ ఫ్లాట్, అసలు డ్రామా అయితే టూ ఫ్లాట్ మూవీ. అంతా బాగాలేదు మూవీ అయితే. నాకైతే పర్సనల్గా అయితే మూవీ అయితే అంతా నచ్చలేదు. జస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు మూవీ. జెన్యూన్గా చెప్పాలంటే జస్ట్ యావరేజ్ అంతే. మీరు జీరో ఎక్స్పెక్టేషన్స్తోని వెళ్ళొచ్చు. అండ్ సాంగ్ కూడా, సాంగ్స్ అయితే ఒక రగిలే సాంగ్, మళ్ళా ఇంకేదో లవ్ సాంగ్ ఉంటుంది కదా, బట్ ఆ సాంగ్ కూడా లేదు. రగిలే సాంగ్ ఉంది అండ్ ఇంకొక సాంగ్ ఉంటుంది, బట్ ఆ సాంగ్ కూడా రిమూవ్ చేసేసారు. లవ్ సాంగ్ ఏదో ఉంటుంది కదా, హృదయం సంథింగ్ సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ కూడా రిమూవ్ చేసేసారు. ఆ సాంగ్ కూడా లేదు మూవీలో. మరి ఏందో క్లైమాక్స్ అయితే ఏదో ఉంటుంది, ఎటు నుంచో ఎటో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అయ్యేది ఒక దగ్గర, ఒక కాన్సెప్ట్తో స్టార్ట్ అవుతుంది మూవీ. ఆ కాన్సెప్ట్ అలా ఫ్లాట్గా వెళ్తుంది, బట్ క్లైమాక్స్లో అది ఎక్కడో పోయినట్టు అనిపిస్తుంది. బట్ అది ఏందో మరి. యాక్టర్స్ యాక్టింగ్ విషయానికి వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే ఓకే, బాగానే ఉంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ అయితే గుడ్. సత్యరాజ్ గారి యాక్టింగ్ కూడా బాగుంది. అండ్ మురుగా అని చెప్పి విలన్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ హీరోయిన్ అయితే పెద్ద రోల్ ఏమి ఉండదు గైస్, అంత రోల్ అయితే ఏమి ఉండదు. ఏదో మూవీలో ఉందంటే ఉంటుంది జస్ట్, బట్ అంతకు మించి ఏమి ఉండదు. బట్ మూవీలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే కొన్ని ట్విస్ట్స్ ఇట్లా రివీల్ అవుతుంటాయి. అప్పుడప్పుడు చిన్న ట్విస్ట్స్ ఉంటాయి, అవి మెల్లమెల్ల రివీల్ అవుతుంటే అనిపిస్తుంది. మూవీ జానరానే హై డ్రామా, మొత్తం డ్రామా మూవీ. అండ్ హై డ్రామా యాక్షన్ మూవీ యాక్చువల్లీ. బట్ ఇక్కడ యాక్షన్ సీన్స్ అయితే అంత ఏం లేవు, జస్ట్ డ్రామానే ఉంటుంది మూవీ మొత్తం. ఒక యావరేజ్ మూవీ అని అయితే చెప్పుకో. మురుగా అని చెప్పి విలన్ ఆయన యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ హీరోయిన్ అయితే పెద్ద రోల్ ఏమి ఉండదు గైస్, అంత రోల్ అయితే ఏమి ఉండదు. ఏదో
ఏదో మూవీలా ఉందంటే ఉంటుంది జస్ట్, బట్ అంతకు మించి ఏం ఉండదు. బట్ మూవీలో కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే కొన్ని ట్విస్ట్స్ ఇట్లా రివీల్ అవుతుంటాయి అప్పుడప్పుడు, చిన్న చిన్న ట్విస్ట్స్ ఉంటాయి, అవి మెల్లమెల్ల రివీల్ అవుతుంటే అనిపిస్తుంది. మూవీ జాన్రానే హై డ్రామా, మొత్తం డ్రామా మూవీ అండ్ యాక్షన్, హై డ్రామా యాక్షన్ మూవీ యాక్చువల్లీ. బట్ ఇక్కడ యాక్షన్ సీన్స్ అయితే అంత ఏం లేవు, జస్ట్ డ్రామానే ఉంటుంది మూవీ మొత్తం. ఒక యావరేజ్ వన్ టైం వాచ్ అని చెప్పొచ్చు అంతే, అంతకు మించి ఏం లేదు మూవీలో. అండ్ ఓవరాల్ నాకు ఎట్లా అనిపించింది మూవీ అంటే, ఇట్స్ అన్ యావరేజ్ మూవీ, ఇట్స్ అన్ జస్ట్ యావరేజ్ మూవీ అంతే, అంతకు మించి ఏం లేదు, జస్ట్ యావరేజ్ మూవీ. అండ్ అంతే. సో నా రేటింగ్ అయితే, ఈ మూవీకి నా రేటింగ్ అయితే 3 ఇడ్లీ అవుట్ ఆఫ్ 5 అంతే, అంతకు మించి ఏం లేదు. సో దట్స్ ఇట్. లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఎవరైతే కింగ్డమ్ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు కూడా రివ్యూ చూసి హోప్ దే విల్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. అది మూవీ పరిస్థితి అయితే అంతే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నేను ఎవ్రీ మూవీకి మనం ఎవ్రీ టైం అప్డేట్ ఉంటుంది మన రివ్యూ అనేది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ మనదంతా జెన్యూన్ టాక్ ఉంటుంది అంత. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, లైక్ ద వీడియో అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కమెంట్ చేయండి, మీరు సినిమాకి వెళ్తారా వెళ్ళారా అనేది నాకు కమెంట్ చేయండి, నేను కమెంట్స్ అయితే చదువుతాం. సో దట్స్ ఇట్.